హలో ఎవ్రీవన్, రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో ఈ చిన్న షార్ట్లో చూసేద్దాం. నేను ఇక్కడ ఫుల్గా ఒక కార్న్ తీసుకున్నానండి. కార్న్ తీసుకుని ఇలాగా కుక్కర్లో వేసుకున్నాను. మీరు నార్మల్గా అన్న బాయిల్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా టైం సేవింగ్ అని చెప్పేసి కుక్కర్లో వేసేసి ఒక విజిల్కి ఉడకపెట్టుకున్నాను. ఇక్కడ పక్కన మనం పెరి పెరి మసాలా, చాట్ మసాలా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో క్రిస్పీ కార్న్కి కూడా ఒక మసాలా పౌడర్ ఉంటుంది. ఏమి లేదండి, 1/2 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ చాట్ మసాలా, 1/2 స్పూన్ కారం, ఇవన్నీ కలుపుకొని చిన్న బౌల్లో పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత ఏదైతే క్రిస్పీ కార్న్ ఉడికిపోయింది కదా, అదంతా వాటర్ మొత్తం వడపోసేసి ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. వాటర్ ఉండకూడదు. అందులో కప్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా, 1 స్పూన్ వచ్చేసి బియ్య పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్, ఇంకా కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది వేయకూడదు. ఇన్ కేస్ మీకు బాగా పొడిగా అనిపిస్తుంది, పట్టట్లేదు కార్న్కి అనిపించినప్పుడు జస్ట్ కొద్దిగా వాటర్ అలాగా చిలకరించి బాగా గట్టిగా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకుంటే ఆ కార్న్కి అనేది పిండి అనేది అంటుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆయిల్ ఇలాగా కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా కార్న్ అలా వేసుకుంటూ ఉండాలి. మీకు ఇలా చేత్తో వేసుకోవడం ఇబ్బంది అయితే ఇలా గరిట ఉంటుంది కదా, అందులో కార్న్ వేసుకుని మెల్లగా ఆయిల్లోకి దింపుకోండి. అండ్ కొద్దిగా ఒక 2 మినిట్స్ అలాగా కార్న్ వేయించితే సరిపోతుంది. దాంట్లో మనం ఏదైతే పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి, కార్న్కి బాగా పట్టేలా ఆ పౌడర్ మొత్తం కలిపేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోయింది. బయట మనం ఆర్డర్ చేసుకుని బయట తినే కంటే ఇంట్లో చేసుకుంటే చూసారా ఎంత సింపుల్గా ఉంది, ఇంకా చాలా టేస్టీ కూడా. ఎవరికైనా కావాలంటే కొద్దిగా ఆనియన్స్ అండ్ కొరియండర్ జల్లుకొని కూడా తినచ్చు.